ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సార సందర్భంగా ఈరోజు బంగారు బోనాన్ని తెలంగాణ నుంచి తీసుకురావడం, అమ్మవారికి ఆడపడుచుగా భావించి కనకదుర్గమ్మ అమ్మవారిని ఇలవేల్పుగా భావించి ఆడపడుచుగా భావించి ఈరోజు బంగారు బోనాన్ని సమర్పించడం జరిగింది. అయితే నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఉన్నారు ఇక్కడ కనకదుర్గమ్మ కమిటీ బోర్డు మెంబర్ వెలగపూడి శంకర్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి వివరాలు, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. సార్, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఏంటి డిఫరెన్స్ ఏంటి, ఇంకా భక్తులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి? ఓం దుర్గామణి అమ్మహ. ఈ రోజున విజయవాడ దుర్గమ్మ తల్లి ఆశీస్సుల కోసం అన్ని రాష్ట్రాల నుంచి కూడా, ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా దాదాపుగా ఇండియా మొత్తం కూడా ఆ తల్లి ఆశీస్సుల కోసం వచ్చే సందర్భం ఉన్నది. ఇవాళ 12వ రోజు. ఈ రోజున చాలా దాదాపు ఇప్పటికే 76,000 మంది అమ్మవారి దర్శనం చేసుకోవటం జరిగింది. అలాగే రేపు వచ్చే 3 రోజులు కూడా వచ్చే 3 రోజులు కూడా బాగా కీలకమైన 3 రోజులు రాబోతూ ఉన్నవి. ఆ 3 రోజుల కదమ్ము, 3 రోజులు వచ్చే కూరగాయలు కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము దాన్ని ప్రసాదంగా మలుచుకొని కదమ్ము అనే ఒక ప్రసాదాన్ని తయారు చేసి ప్రసాదాన్ని 10 భక్తులు కూడా పంచడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అమ్మవారు దర్శనం అంటేనే రుగ్మతలు, ముఖ్యంగా రుగ్మత ఏమాత్రం జనంలో రుగ్మత ఉన్నా సరే అమ్మ దర్శనం చేసుకుంటే రుగ్మతలు మొత్తం పోద్ది అని చెప్పని ఒక అమ్మవారికి అనుభవం, ఒక 100 సంవత్సరాల నుంచి కూడా ఒక అనుభవం ఉంది. అలాంటి అమ్మవారి గుడికి దర్శనం కోసం వేలాది మంది గారు వస్తూ ఉన్నారు. అలాగే ఏర్పాట్లు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మంచినీరు సదుపాయారు. ముందు ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలకు కూడా ప్రతి వారికి కూడా ఏమాత్రం ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మంచినీరు ఇవ్వడం కానివ్వండి, అలాగే ప్రసాద సదుపాయం కానివ్వండి. మంచినీరు ముఖ్యం. అది కాకుండా ప్రసాదాలు పొద్దు నుంచి కూడా ఉదయం పులిహార, తర్వాత దద్దోజనం, తర్వాత బెల్లం అన్నం కంటిన్యూగా 11 నుంచి అన్నప్రసాదం కంటిన్యూగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అమ్మవారి ఆశీస్సుకోవడం, 1 లక్షల మంది రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఈ రోజున హైదరాబాద్ నుంచి బంగారు బోనం తీసుకొస్తూ ఉన్నారు. గత 30 ఏళ్ళ నుంచి కూడా రాష్ట్రాలు విడిపోయినా సరే మనం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో కూడా అమ్మవారి భక్తులు ఉన్నారు. ఆ భక్తులు బంగారు బోనాన్ని ఈ రోజున సమర్పించుకోవడానికి జమ్మిచెట్టు దగ్గర నుంచి బయలుదేరి దాదాపు 1-1.5 ప్రాంతాల్లో అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారి బోనానికి కోసం ఈ రోజున తెలంగాణ నుంచి అసెంబ్లీ స్పీకర్ గారు కూడా, అలాగే మా డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు కూడా వచ్చి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. అలాంటి అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా మా పూర్వజన్మ సుకృతంగా భావించుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ అండి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తులకి సదుపాయాలు కానీ అమ్మవారి దర్శనంలో కల్పించే వెసులుబాట్లు కూడా బాగా ఉన్నాయంటున్నారు. ఎక్కడా కూడా భక్తులు అలసిపోకుండా ప్రతి క్షణం ఒక పావు గంటకు ఒకసారి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, సాయంత్రం పలహారాలు కానివ్వండి, ఎక్కడా కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఇవ్వడం జరుగుతుంది. అయితే భక్తులను అడిగి తెలుసుకుందామా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్నవరం నుంచి వస్తున్నారు. ఎప్పటి నుంచి ఉన్నారు క్యూలో? జస్ట్ ఇప్పుడే వచ్చినాం. చెప్పండి, ఎలా ఉంది వెసులుబాట్లు, ఎలా ఉన్నాయి, భక్తులకి అన్ని బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్ని? ఎవ్రీ ఇయర్ మంచిగా ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ మేము 10 years నుంచి వస్తాము. మేము అందరం కలిసి ఓల్డ్ సిటీలో ఉంటాము. ఎవ్రీ ఇయర్ బోనాలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. మా లాల్దర్వాజా నుంచి అంతా హాస్పిటాలిటీ అంతా మంచిగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మేడం. కాకినాడ నుంచి అమ్మవారికి సారీ ఇవ్వడానికి వచ్చారు. ఏం మీరు బొట్టు కూడా అమ్మవారి త్రిశూలం పెట్టారు, ఆ భక్తుల మీరు అమ్మవారికి? అవునండి, మహాభక్తులు శివయ్య. చాలా బాగుందండి. లైన్ లోనే అనుకున్నా సరే అమ్మ మాకు అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తున్నారు. అమ్మయ్య శివయ్య ఇద్దరు. మీరు మంచి పాట పాడడం కూడా మన వాళ్ళు చూసారు. ఒకసారి పాట పాడతారా? థ్యాంక్ యూ అండి, తప్పకుండా. మా చెల్లి నేను కూడా పాడతాం, ముగ్గురు సిస్టర్స్. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంకరి, శుభంకరి, పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. ఓంకార రావాల లల కృష్ణా తీరంలో, ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన. ఆ కొండపైన అర్జునుడు తపమును గావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుని పేరిట విజయవాడ అయినది ఈ నగరము.
జగములన్నీయు జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలవో కోటి కోటి ప్రభాతాలే అరుణి మల్లె కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ఏలే ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓం నిజంగా అమ్మవారే ప్రత్యక్షం అయిపోయినట్లుంది మీ పాట వింటుంటే. ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్, ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి మేడం, చాలా అందంగా కూడా ఉంది మేడం. వాటర్ ఫెసిలిటీ అది ఇంకా ఎక్కడ ఉన్నా కానీ ఇంకా సప్లై చేస్తే బాగుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మజ్జిగ కొంతమందికి దొరుకుతుంది కానీ కొంతమందికి దొరుకుతలేదు. సో అది కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. దాని గురించి మేము పిల్లలు మజ్జిగ కావాలని ఏడుస్తున్నారు, అది ఇంకా బాగా ప్రొవైడ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది కూడాను. థ్యాంక్ యూ మేడం. సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మీరు ఏం మార్పు గమనించారు? మేము 3 ఏళ్ల నుంచి వస్తున్నాం, అమ్మవారికి సార్ తీసుకొస్తున్నాం. ఎవరు? గుంటూరు నుంచి వస్తున్నామండి. గుంటూరు మన పాత గుంటూరు. బాగానే ఉన్నాయండి. మేము వచ్చి గంట అవుతుంది. గంట అంటే పావు గంటలో లోన్కి వెళ్ళిపోతున్నారు మీరు? ఇక్కడ నుంచి గంట. మేము ఎప్పుడో 11ంటికే వచ్చేసాము. ఎక్కడికి వచ్చారు? బ్రిడ్జి దగ్గరికి వచ్చేసాము. బ్రిడ్జి లోపల లైన్లోకి వచ్చి గంట అవుతుంది. 1 అవర్ అయింది. 1 అవర్ అయింది. బాగా రష్ టైము కాబట్టి ఇంద్రా ఒక బ్రేక్ ఇచ్చాం కాబట్టి ఆమె నైవేద్యం, లేకపోతే సాఫీకి వెళ్ళిపోయేది. అంతే 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 1 అవర్ లో అయిపోతుంది మీకు. ఇంకో పావు గంటలో మీరు లోన్కి వెళ్ళిపోతామండి. అన్ని లైన్లు ఫ్రీ ఫ్రీ వెళ్ళిపోవడం అందరూ. ఓకే అమ్మా. అయితే ఈ రోజు బంగారు బోనం సందర్భంగా మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా కన్నుల విందుగా జరిగింది. మీ అరేంజ్మెంట్స్ గురించి మీరు ఎన్నాళ్ళ నుంచి కసరత్తులు చేస్తున్నారు? ఓం శ్రీ కనకదుర్గా నమః. మరి ఈరోజు మన తెలంగాణ ఆడపడుచులు మరి ఎంతోమంది మిత్రులు మరి మాకు ముందుగానే 10 రోజుల క్రితం వాళ్ళు మాకు ఇక్కడికి వచ్చి ఆ కమిటీ మొత్తం లెటర్ ఇచ్చింది. 25వ తారీఖు మేము వస్తాం, మాకు అన్ని ఏర్పాట్లు చేయండి, వసతులు ఏర్పాట్లు చేయండి. 26 ఉదయం మేము సుమారుగా 10 గంటలకి మరి బ్రాహ్మణ వీధిలోంచి మన జంబి చెట్టు కాడి నుంచి పూజలు చేసుకుని బయలుదేరతాం అన్నారు. అదేవిధంగా వాళ్ళకి మా సిబ్బందితో అక్కడ అంతా డ్యూటీలు వేసి అన్ని ఏర్పాట్లు చేసాం. వాళ్ళందరూ అత్యంత వైభవంగా అసలు స్టార్టింగ్లోనే వాళ్ళు చెప్పారు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు మీరు అనేది. ఎంత రష్ అంటే వాళ్ళే సుమారుగా 1000 మంది ఉన్నారు. మరి మీడియా మిత్రులు మరి మేము చూద్దామని వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు ఎన్నో రకాల వేషాలు, డప్పట్లు, తప్పట్లు ఎన్నో రకమైతే వాళ్ళు బయలుదేరారు అంగరంగ వైభవంగా. మరి వాళ్ళ ఎంతో ఎండ వస్తుంది, నేను బాధపడుతున్నా. వాళ్ళకి కొంచెం చల్లగా ఉంటే బాగుండేదని కాళ్ళు కాలిపోతున్నాయి వాళ్ళకి. ఆ చెప్పులు లేకుండా నడుస్తుంటే నేను కూడా రోడ్డు మీద నడిచి పరిగెత్తుకుంటూ వచ్చాను, అంటుపోయినాయి కాళ్ళు. మరి ఇప్పుడే మా సిబ్బంది చెబుతాను నేను మా ఈ గారికి, ఏమైనా మన దగ్గర వెహికల్స్ ఉంటే వాటర్ రోడ్డు మీద కొట్టుకుంటారండి, ఘాట్ రోడ్ కొట్టండి, కొంచెం తడి మీద కొంచెం బాగుంటుందని ఇప్పుడే నేను ఆర్డర్ పెట్టాను నేను. మరి వాళ్ళందరినీ చక్కగా ఒక గంటన్నరలో ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళకి మంచి దర్శనం కల్పించి వాళ్ళకి మంచి రకంగా భోజనం పెట్టించి అన్ని ఏర్పాట్లు చేస్తాం. చాలా సంతోషంగా ఉంది. మా ట్రస్ట్ బోర్డు వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటిసారి బంగారు బోనాలు తీసుకురావడం మేము చూస్తాం. అలాగే ఇప్పుడు ఈ ఆషాఢ చారు కూడా మరి ఇంత ఘనంగా ఇంతమంది 80,000 మంది రోజు అంటే మరి ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఆలోచన. మీరు 80,000 మంది భక్తుల ఫ్లోటింగ్ ఉందండి ఈరోజు. డెఫినెట్గా ఇప్పటికి 55,000 మంది అయిపోయారు. ఈ ఫ్లో చూస్తే రాత్రికి 9:30 గంటలకి 80,000 మంది అయిపోతారు. ఎందుకంటే ఎలా చెప్తున్నా అంటే నేను ఈవినింగ్ కూడా వచ్చారు భక్తులు ఎంతోమంది. ఎక్కువగా ఫ్లో అంతా కూడా ఈ సారాసర తెచ్చేవాళ్ళు మార్నింగ్ వస్తారు 12-1 లోపు. కానీ దగ్గర ప్రాంతంలో ఉండే అపార్ట్మెంట్లు ఈ రద్దీ తట్టుకోలేక ఈవినింగ్ వస్తున్నారు వాళ్ళు. అందుకోసం నేను చెప్తున్నా ఈవినింగ్ కూడా ఇవాళ రష్గానే ఉంటుంది, ఆదివారం అవడం వల్ల వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేస్తాం. మరి ఇన్ని వేల మందికి మరి మీరు ఎలా ఇప్పుడు నుంచి అన్ని రకాల వాళ్ళు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఎలా వాటర్ సప్లై కానీ బటర్ మిల్క్ కానీ భోజనం ఆహారం స్వల్పాహారాలు ఇవన్నీ ఎలా సప్లై చేస్తున్నారు? అమ్మా వాటర్ ఇస్తున్నాం, బటర్ మిల్క్ ఇస్తున్నాం, బిస్కెట్లు ఇస్తున్నాం. మరి అలాగే వాళ్ళు గంటన్నరలో దర్శనం అయిపోగానే 6వ ఫ్లోర్లో తీసుకెళ్ళటం, దర్శనం చేయించడం, వాళ్ళ అన్నీ కూడా వాళ్ళు తెచ్చినవన్నీ పంచుకోవడం, ఎంబడే భోజనాన్ని పంపించేస్తున్నాం.
కింద 1, 2 ఫ్లోర్లోకి వాళ్ళందరూ అన్నప్రసాదం హ్యాపీగా తీసుకుంటున్నారు. ప్రశాంతంగా రిలాక్స్ అవుతారు. అక్కడ 2 నిమిషాలు భోంచేస్తా వెళ్ళిపోతున్నారు. అందుకని ఎవరికి ఎంతమంది వచ్చినా కూడా 5 లైన్లు ఫ్రీగా వదిలేసి స్పీడ్గా దర్శనం చేస్తాం. ఏ ఇబ్బంది కలిగినాం. జై భవానీ. ఫైనల్ ఈ సంవత్సరం మీరు ఏదైనా చిన్న సమస్య అయినా మీరు విన్నారా భక్తుల నుంచి? భక్తుల నుంచి ఏదైనా సమస్య విన్నారా మీరు? నేనుగా ఇవాళ మార్నింగ్ ఎంతోమంది భక్తులను అడిగా. అందరూ చిరునవ్వుతో ఏ ఇబ్బందులు లేవు, చాలా బాగుందండి. అమ్మ ఇదివరకు వచ్చారుగా మీరు, ఎలా ఉంది? ఇదివరకే మీద బాగుందండి, చక్కగా నీడ లేకుండా నడిపిస్తున్నారు, ఎండ లేకుండా నడిపిస్తున్నారు మమ్మల్ని. మాకు ఏ ఇబ్బంది లేదు, చాలా బాగుందండి, దర్శనం బాగా అయింది అంటున్నారు. కానీ ఎవరో ఏ కంప్లైంట్ చెప్పట్లా. జై భవానీ. సో చూద్దామన్నా ఒక్క భక్తుడు కూడా కంప్లైంట్ ఇవ్వట్లేదంట. అంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్తున్నారు గాంధీ గారు. అంతేకాకుండా ఈ రోజు చూసుకుంటే 80,000 మంది ఫ్లోటింగ్ ఉంది. ఈరోజు బంగారు బోనం సందర్భంగా బంగారు బోనం సమర్పించడానికి వచ్చిన వారే 1000 మంది వరకు ఉంటారు. కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి నుంచి.